నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఆనందమైనటువంటి భగవద్ అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తించినటువంటిది మహాశివరాత్రి పర్వదినం. తరతరాలుగా భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి. ఏ రోజైతే జీవితకాలంలో ఒక్కరోజైనా సర్వాన్ని మర్చిపోయి, భౌతికమైన కోరికలను మర్చిపోయి, నీ శరీరాన్ని కూడా మర్చిపోయి, నా యందు మనసు లగ్నం చేసి నా సేవలో, నా తపస్సులో, నా ధ్యానంలో నువ్వు గడుపుతావో నీ జీవితానికి తప్పకుండా అంత్యమంలో నువ్వు నన్నే చెందుతావు అని పరమాత్ముడు ఇచ్చిన మాట అది. అలాంటి గొప్ప పర్వదినమే మహాశివరాత్రి. ఆ శివరాత్రి ఈ నెల 14, 15, 16 శని ఆది సోమవారాలు అత్యంత వైభవపేతంగా భగవంతుడికి ఎన్నో కార్యక్రమాలు, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా 72 గంటలు నిరాటంకంగా చేస్తున్నటువంటి శ్రీరుద్రయాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం మన వీరంపాలెం గ్రామంలో బాలాత్రిపురందరి పీఠంలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఎంతమంది భక్తులు వచ్చినా, గత సంవత్సరం కంటే రెట్టింపు మంది వచ్చినా దర్శనం అయ్యేటువంటి విధానంగా అందరికీ ఏర్పాట్లన్నీ క్యూ లైన్ కానీ 2వ లైన్ కూడా వేయడం జరిగింది. వీలైన తొందరగా పంపించాలి అనేటువంటి భావన చేత అందరికీ ఈ సంవత్సరం అన్నప్రసాద వితరణ, ప్రత్యేక ప్రసాదంగా కాకుండా అన్నదానం చేయటం అనేటువంటిది, అది దానం అని నేను అన్నాను, ఇది ప్రసాదం అంతే. అందరికీ కూడా భక్తులకి ప్రసాదాన్ని అందిస్తారు. 1,00,000 ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్, అనేక మంది సుమారు 6 హైకోర్టు న్యాయమూర్తులు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కేకేసిన వాళ్ళు, రాజకీయ ప్రముఖులు అందరికీ భగవంతుడు ఆశీస్సులు అందించి ధర్మ పరిపాలన జరగాలి, న్యాయ పరిపాలన జరగాలన్నది నా ఆలోచన. అందుకే ఇంతమందిని కేకేస్తాం. వాళ్ళు కూడా భగవంతుడు ఎందుకు ప్రేమ చేత అందరూ వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు యథావిధిగా చేసుకొచ్చాం, ఇంకా ఎక్కువగానే చేసుకొచ్చాం. 12,000 మంది సేవాదళాన్ని కూడా, అందులో 2,000 మంది ఈ సేవాదళానికి వాడుతున్నాం. దానివల్ల కూడా అందరికీ మంచినీరు కానీ, ఆహారం కానీ, దర్శనానికి కానీ అన్ని రకాలుగా పరిపూర్ణమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యి సర్వజనులు వీక్షించి స్వామివారిని దర్శించి ఆనందాతి విషయమైనటువంటి పర్వదినంలో ఆత్మలింగాన్ని దర్శిస్తే జన్మకర్మ వివర్జితం. ఈ ఒక్క జన్మలోనే కర్మలన్నీ నివారణ అవుతాయి. అలాంటి స్వామిని దర్శించి స్వామి యొక్క ఆశీస్సులతో మీరు కుటుంబం అందరూ ఆయుర్భాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.